నమస్తే, వెల్కమ్ టు వీధి న్యూస్. లక్ష్యం సమాజం. అమ్మయ్య ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా దెబ్బకు 59 రోజుల పాటు డిపోల్లో బందీ అయిన బస్సులు ఈ రోజు లాక్డౌన్ సడలింపులో భాగంగా కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. జిల్లా వ్యాప్తంగా 126 బస్సులను నడుపుతున్నారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్, శానిటైజర్ ఉంటేనే బస్సులోకి అనుమతి ఉంటుంది అన్నారు. ఉదయం నుంచి నంద్యాల, నందికొట్కూరు, కడప, ఆత్మకూరు, అనంతపురం, డోన్ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. బస్సు లోపల 50% సీట్లన్నీ మాత్రమే, అంటే ఏ సీట్లో కూర్చోకూడదో ఆ సీట్లో ఇంటూ మార్క్ వేసి పక్కన సీట్లో కూర్చుండే విధంగా ప్రణాళికను చేసి బస్సులో టికెట్ ఇచ్చే విధంగా కాకుండా రౌండ్ బుకింగ్లో ప్రస్తుతానికి టికెట్ ఇచ్చే విధంగా చూస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రయాణికులు శానిటైజరు, మాస్కులు ఖచ్చితంగా ఉంటేనే బస్సులోకి అనుమతి చేస్తామని పేర్కొన్నారు. నా పేరు ఎంవై ప్రసాద్ అండి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, కర్నూలు బస్ స్టేషను. ఏం లేదు, ఇప్పుడు 55 రోజులు పైబడి ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులను కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి వివిధ అవసరాల నిమిత్తం మరి వారి పనులకు వెళ్తారనే దృష్టితోటి గవర్నమెంట్ వారు మా డిపార్ట్మెంట్తో చర్చించి మా ఈసీఎన్ ఎండీ గారు ఇంకా తదితర పెద్దలు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ట్రయల్ బేసిస్గా ఈవేళ ఒక 10 నుంచి 15% వరకు నుంచి కూడా మెయిన్ లైన్లన్నీ కూడా కనెక్ట్ చేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయా డిపోలకి ఒక 126 బస్సులు ప్లాన్ చేసి తిప్పడం జరుగుతుంది. ఆ బస్సులు కూడా ఆ బస్సు లోపల సీట్లు 50% సీట్లు మాత్రమే, అంటే ఏ సీట్లు అయితే కూర్చోకూడదో ఆ సీట్లో ఇంటూ మార్క్ చేసి ఆ సీట్లో కూర్చునే విధంగా మేము ప్లాన్ చేసి, అది కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ బస్సులో టికెట్లు ఇచ్చే విధంగా కాకుండా గ్రౌండ్ బుకింగ్లో ప్రస్తుతానికి టిమ్ మిషన్ ద్వారా లోపల టికెట్ డోటిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్. నేను ఈరోజు మాది సర్కార్ ప్రకారం అయితే 19 బస్సులు తిప్పాలా. ఇప్పటి వరకు 6 బస్సులు కర్నూలు తిప్పాము, దేవనచర్ల 4 బస్సులు తిప్పాము. కాకపోతే జనాలు ఎవరు రావడం లేదు. జనాలు వచ్చేపోయే కొద్దీ బస్సు పెట్టి పంపిస్తున్నాం సార్. ఇది నాకు సర్కిల్ వచ్చినది. కాకపోతే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. శానిటైజరు, మనకి వాళ్ళ సెల్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు కూడా తీసుకుంటున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత ముందు శానిటైజర్ వేసిన తర్వాతనే క్యాష్ తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు నోట్లు కొంచెం ఇదో దానివల్ల కూడా వైరస్ ఉందని వల్ల ముందు ప్యాసింజర్లకు శానిటైజర్ వేసి వాళ్ళు తుడుచుకున్న తర్వాతనే డబ్బులు తీసుకుంటున్నాం సార్. ఇది జరిగినది. మాకు మొత్తం బస్సులో 25-30 దాకా పంపిస్తాం సార్. సీట్ల పరిమితి అంటే సీట్లో 2 సీటర్లో ఒకరు, 3 సీటర్లో ఇద్దరు, అంతే. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్ బస్సుల్లో కూడా. అది బస్సులో ఒకవేళ జనాలు వచ్చినారంటే మాత్రం బస్సు తర్వాత బస్సు పెడుతున్నాం. మాకైతే 19 ఇచ్చారు, ఇప్పటికైతే 6, 3, 8 అది బస్సులు ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనాలు వచ్చే కొద్దీ ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నా పేరు బీకే నాయక్ సార్, సూపరింటెండెంట్ ట్రాఫిక్, డోన్ డిపో.